మహిళలు ఆత్మగౌరవం కాపాడుకుంటూ వృత్తిపై పట్టు సాధిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు ఎదగవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ పేర్కొన్నారు. నిర్ణయాధికారం ఉన్న మహిళలు తోటి స్త్రీల సమస్యలపై అవగాహన పెంచుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తేనే సమగ్ర మహిళా సాధికారత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మహిళలకు సంబంధించి చట్టాలు సరిగానే ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే వ్యవస్థల్లో కొంత గందరగోళం ఉందన్నారు. కేసుల విచారణలో జాప్యం కూడా వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, కొన్నిసార్లు గెలిచినా ఉపయోగం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం మహిళల సమర్థతను శంకిస్తూ ఉంటుందని, అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయంటున్న జస్టిస్ రజనీతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థలో రాణించడం అంత ఆషామాషి కాదు. అయితే ఇలాంటి వ్యవస్థలో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నారు జస్టిస్ రజనీ గారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ రంగంలో ఎలా విజయాలు సాధించగలుగుతున్నారు, అదేవిధంగా ఒక న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఈ మహిళలకు సంబంధించిన అంశాలను ఏ కోణంలో చూస్తున్నారు అనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జస్టిస్ రజనీ గారు. రజనీ గారు, మన న్యాయ వ్యవస్థలో చూసినట్టయితే ప్రధానంగా న్యాయమూర్తులు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చరిత్రను పరిశీలించిన న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా న్యాయవాదుల విషయం చూసినా, ప్రముఖ న్యాయవాదుల జాబితా చూసినా అందులో మహిళల అంతంత మాత్రంగా. అయితే మిగతా రంగాలతో పోలిస్తే ఈ న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? అవును, మీరు అనేది నిజమండి. అది న్యాయవాద వృత్తిలోకి రావటానికి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేది. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ అసలు ఒక లా కాలేజీలోకి ప్రవేశం కోసం పెట్టినటువంటి అప్లికేషన్ తిరస్కరించారు, ఒక మహిళ పెట్టిన అప్లికేషన్ని. అంటే ఎట్లా ఉంటుందంటే, అసలు సొసైటీలోకి మహిళలు రావటం అంటేనే ఏదో సున్నితత్వం పోతుంది వాళ్ళకి, మహిళలంటే గృహానికి పరిమితం ఉండాలనేది ఒక నమ్మకం. ఈ న్యాయవాద వృత్తి అంటే ఇంకా ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, ఇది ఒక కరుడు కట్టినటువంటి వ్యవస్థ, దీనిలోకి ఆడవాళ్ళు వస్తే అంత రాణించలేరనేది ఒకటి పక్కన పెడితే వాళ్ళ స్త్రీత్వానికి కూడా భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయనేది ఒక నమ్మకం. ఆ గ్రౌండ్ మీదే తిరస్కరించడం జరిగింది అప్పుడు వాళ్ళ ఫస్ట్ అప్లికేషన్. సో అటువంటి నేపథ్యంలో ఏంటంటే స్త్రీలకు ప్రోత్సాహం కూడా ఈ వ్యవస్థలోకి వచ్చేదానికి తక్కువ ఉంటుంది. అంటే అది ఎక్కడ ఏ అభిప్రాయం అయితే సొసైటీ ప్రొజెక్ట్ చేస్తుందో ఆ అభిప్రాయాన్ని ఫ్యామిలీస్ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఫ్యామిలీస్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే జనరలీ అటువైపు ప్రోత్సాహం అనేది ఉండదు. సో అదొక కారణం న్యాయవాద వృత్తిలోకి స్త్రీలు తక్కువగా రావడానికి, మిగతా వాటితో పోల్చుకుంటే. కానీ మీరు 30 ఏళ్ల క్రితమే ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అంటే ఆ పరిస్థితులు ఎలా వచ్చాయి? అంటే మీకు ఎలా ఈ రంగంలో న్యాయవాద వృత్తిలో రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఎలా ప్రోత్సాహం ఎలా వచ్చింది? అంటే నాకు న్యాయవాద వృత్తిలోకి రావాలనే ప్రోత్సాహం కాదు, కానీ చదువుకోవాలనే ప్రోత్సాహం అయితే మా ఇంట్లో ఉండేది. మా అమ్మగారు దీనికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఆవిడకి చాలా ఇష్టం, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇష్టమైనటువంటి విషయం. అంటే తను చదువుకోలేకపోయింది, తను చాలా తెలియగలది. చదువుకోలేకపోవడంతో తన పిల్లలు చదవాలనేది తనకు బలమైనటువంటి కోరిక ఉండేది. ఆ కోరికకు అనుగుణంగానే ప్రత్యేకంగా నన్ను చిన్నప్పటి నుంచి కూడా బోర్డింగ్ స్కూల్లో పెట్టేసి, వాళ్ళకి టౌన్స్లో ఉండే పరిస్థితి లేదు కనుక బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివించడం జరిగింది. అట్లా ఎడ్యుకేషన్ అనేది ఇంకా తప్పనిసరిగా ఒక కెరీర్గా తీసుకోవాల్సిందే అనేది మాకు చిన్నప్పుడే బలంగా నాటుకున్నటువంటి విషయం. న్యాయ వ్యవస్థలోకి ఇటువైపు రావాలనే కోరిక అంటే బహుశా నా ఆలోచన విధానం వల్ల వచ్చినట్టుంది. అది నేను ఎక్స్ప్రెస్ చేసేటటువంటి అభిప్రాయాలు ఇవన్నీ చూస్తూ చుట్టూతో ఉన్న వాళ్ళు లా పాయింట్లు బాగా తీస్తామని అంటాము. దాంతో ఎక్కడో మొదలైంది. అది ఎక్కడనే స్పష్టంగా చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నా ఆలోచన విధానమే నన్ను ఇటువైపు లాక్కొచ్చింది అనేది అది చెప్పగలను. అంటే మీ ప్రయాణం అంతా ఎలా జరుగుతుంది ఇప్పటికంటే ముందుగా ఎక్కడ ప్రారంభించారు? ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తి వరకు ఏ హోదాలు నిర్వహించారు? నేను లా చదవటం అనేది ఆంధ్ర యూనివర్సిటీలో చదివానండి. 1977 నుంచి 80 వరకు చదివాను. అయిపోగానే నేను ఎన్రోల్మెంట్ అయ్యాను హైకోర్టులో. తర్వాత గుంటూరులో నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. గుంటూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నా అదృష్టం కొద్ది ఏంటంటే చాలా మంచి సీనియర్ దొరకటం, ఎంతో ప్రోత్సహించే సీనియర్ దొరకటం అనేది నాకు అందులో నిలదొక్కునే దానికి ఒక ఫస్ట్ ప్రాథమికమైనటువంటి ఒక తోడ్పాటు అయింది. కనుక అక్కడ నాకు అద్భుతమైనటువంటి సీనియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నన్ను ఒక న్యాయవాదిగానే ప్రోత్సహించడం కాకుండా నన్ను ఒక వ్యక్తిగా కూడా నా ప్రిన్సిపల్స్ని
నా యొక్క మనోభావాల్ని గమనించి వాటికి ఎక్కడా కూడా భంగం కలగకుండా ఆ రకంగా నాకు చాలా తోడ్పాటు చేశారు. సో అందులో నాకేంటంటే ఎక్కడా కూడా ఇబ్బంది అనిపించలా. ఒక 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను నేను గుంటూరులో. ఎక్కడో కూడా నాకు ఏది కూడా ప్రాబ్లం అనిపించలేదు. అంటే ఒక స్త్రీగా నేను ఎక్కడ వివక్షకు గురయ్యే అవకాశం ఎందుకు రాలేదంటే నాకు బలమైనటువంటి సపోర్ట్ మా సీనియర్ రూపంలో ఉండటం వల్ల. సో అక్కడి నుంచి తర్వాత 2002లో నేను న్యాయమూర్తిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ జడ్జిగా, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత 14 years డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశాను. తర్వాత ఇట్లా ఎలివేషన్ వచ్చింది. మొత్తానికి ఈ వృత్తి అంటే కొంత చాలా అనేక పరిధులతో ఉన్న వృత్తి, అదేవిధంగా కొంత సంక్లిష్టంగా చాలా ఒత్తిడితో కూడినది. ఈ నేపథ్యంలో ఇటు కుటుంబాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారు మీరు? కుటుంబం సమన్వయం అంటే నాకు అదృష్టం కొద్ది ఏంటంటే కుటుంబం పరంగా కూడా చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంటే నా వృత్తి పట్ల నాకన్నా కూడా చెప్పాలంటే మా హస్బెండ్కి చాలా గౌరవం ఎక్కువ. న్యాయమూర్తి అంటే తనకి చాలా గౌరవం. దాంతో ఏంటంటే నాకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా కుటుంబ పరంగా తను దాదాపు మొత్తం బాధ్యత అంతా తనే తీసుకొని చూస్తూ ఉంటారు. తను డాక్టర్, చాలా బిజీగా ఉంటాడు, కానీ అయినప్పటికీ కూడా నా వృత్తిలో ఉన్నటువంటి ఒక ఏమంటాము ఆటుపోట్లు ఉంటాయి, ఆ ఒత్తిడి, ఒక మానసికంగా ఎంత ప్రశాంతత ఉండాలి మనకి అనేది తను చాలా పరిపూర్ణంగా అర్థం చేసుకొని నాకు సహాయపడటం జరుగుతుంది. పిల్లలు కూడా అట్లాగే ఎక్కడ కూడా నాకు ఏది ఇబ్బంది లేకుండా అట్లా సాఫీగా సాగిపోవడానికి తోడ్పాటు చేస్తున్నారండి. సుదీర్ఘంగా ఈ న్యాయ వ్యవస్థలో మీరు ప్రయాణం చేస్తున్నారు, అనేక విషయాలను కూడా చూస్తున్నారు. అంటే మీకు ప్రధానంగా మీ మనసును తీవ్రంగా ప్రభావం చేసిన అంటే మహిళలకు సంబంధించిన కేసులు కానీ తీర్పులు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మహిళలకు సంబంధించిన కేసులు చాలా వందల కొద్ది చేశాము. ప్రతి కేసు కూడా ఒక ఛాలెంజ్గానే ఉంటుంది, ప్రతి కేసు కూడా మాకు మనసును కదిలిచ్చేటట్టుగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించింది అయితే మరీ బాధ అనిపిస్తుంది. ఈ పాక్సో యాక్ట్ కింద నేను ఇన్ఛార్జ్ కోర్టు హోల్డ్ చేయడం జరిగింది కొన్నాళ్ళు. ఆ పాక్సో యాక్ట్ కింద ఒక కేసు చేసినప్పుడు ఆ చిన్నపిల్ల ఎంత ఐ థింక్ 6 years 7 years ఉంటాయి అమ్మాయికి. స్కూల్ మాస్టర్ ఒక అతను అబ్యూజ్ చేశాడు. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే అసలు ఎక్కడున్నాం మనం, ఏంటి అసలు ఎట్లా న్యాయం, మనం వీళ్ళకి న్యాయం ఎట్లా చేయగలుగుతాం? ఈ కేసులో ఒక తీర్పు ఇచ్చినంత మాత్రం న్యాయం జరుగుతుంది. అటువంటి పిల్లలు ఎంతమంది ఉంటున్నారో తెలియదు. ఆ పిల్లలందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఈ తీర్పు ద్వారా ఒక్కటే సరిపోదు కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే చాలా కలిసివేస్తూ ఉంటుంది మాకు మనసు. ఎట్లా ఒక పరిపూర్ణమైన న్యాయం ఎట్లా చేయాలి, అసలు ఆ సమస్యనే మనం అడ్రస్ చేసి ఎట్లాగా మనం దాన్ని నిర్మూలించగలుగుతామని చెప్పేసి ఒక సంఘర్షణ అయితే ఉంటుంది. మన దేశంలో అంటే కారణాలు ఏమైనప్పటికీ చాలా కేసులు చాలా కాలం పడుతుంది. అంటే మన న్యాయ ప్రక్రియలో ఒక నిర్ణయం, తుది నిర్ణయం రావడం చాలా అయితే ఈ ప్రక్రియలో జరిగే ఆలస్యం వల్ల ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాల్లో కానీ మహిళల కుటుంబ సంబంధించిన అంశాల్లో ఈ జాప్యం వల్ల వారి జీవితాల మీద ఏమైనా ప్రభావం ఎలా ఉంటుంది? చాలా అసలు ప్రభావం అంటే వాళ్ళు గెలిచినా కూడా దానికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి వస్తుంది. దానికి అన్ని రకాలుగా అందరూ దోహదం చేస్తున్నటువంటిది ఏంటంటే ఆ సిచ్యుయేషన్. ఒక న్యాయ వ్యవస్థనే మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు కనుక క్షుణ్ణంగా గమనించినట్లయితే ప్రతి న్యాయమూర్తి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు దాదాపు 24 hours చేస్తున్నటువంటి జాబ్ అది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 to 5 ఉండే జాబ్ కాదు. 10 to 5 మనం అక్కడ పనిచేసి వచ్చినా కూడా ఇంటికి క్యారీ చేస్తాం మేము వర్క్. ఒక కేసుకు సంబంధించిన ఆలోచనలు నిరంతరం మాతోటి ఉంటాయి. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఏంటంటే ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మమ్మల్ని తొలుస్తూనే ఉంటాయి. ఈ కేసెస్ చాలా పైలప్ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే సరిపోయినటువంటి న్యాయమూర్తులు లేకపోవటం. ఇవాళ దాదాపు మనకి ఇప్పుడున్న న్యాయమూర్తుల కన్నా కూడా దాదాపు ఒక 10ంతల సంఖ్య ఉంటే కానీ నిజమైనటువంటి సత్వర న్యాయం అనేది జరగదు. ఒక్కొక్క జడ్జి నేను అనుకోవడం కంఫర్టబుల్గా ఒక 300 cases to 500 cases హ్యాండిల్ చేయగలుగుతారు. అంతకు మించి చేయాలంటే భారం అవుతుంది. సో ఈ భారం ఇలాగ ఉన్నప్పుడు మనం ఇంకే ఎక్కువ న్యాయ వ్యవస్థ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. మీరు అన్నట్టు దాని యొక్క ప్రభావం ఆ కక్షిదారుల మీద ఎలా ఉంటుందనేది, స్త్రీల కేసెస్ గురించి ఎట్లా ఉంటుందనేది చెప్పాలంటే చాలా బాధ వేస్తుందండి. నిన్నగాక మొన్న ఒక అప్పీల్ సూట్లో నేను ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అది దాదాపు 1986 సూట్. అది 1986 సూట్ ఇవాళ దాదాపు 30 సంవత్సరాల తర్వాత నేను ఇచ్చేటటువంటి తీర్పు ఎవరికి కూడా ఉపయోగంగా ఉండదు.
అత్యాచారం కేసులు అనుకోండి, ఇట్లాంటివి అనుకోండి, వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా కనుక వాళ్ళకి కేసు పరిష్కారం అయితే ఉపయోగం ఉంటుంది. కానీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ అత్యాచారానికి గురైనటువంటి స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తను ఇమ్మీడియట్గా మన కోర్టుకు వచ్చి ఏదో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వస్తారు. అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం అట్టి పెట్టామనుకోండి, తనకు అసలు ఒక వ్యవస్థ మీదే పూర్తి నమ్మకం పోతుంది. ఒక వ్యక్తుల మీద నమ్మకం లేకుండా ఒక వ్యవస్థ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యవస్థ కూడా తనకు నమ్మకం కలిగించలేని స్థితిలో ఉన్నప్పుడు అది డెఫినెట్గా చాలా చాలా ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మనుషుల మీద, సమాజం మీద కూడాను. అండి మీరు చెప్తున్నట్టు ఈ సామాజిక పరిస్థితులు ఏంటంటే కొన్ని రంగాల్లో వివక్ష ఉందంటూ అంటున్నారు. అలాంటి వివక్ష అనేది ఏమైనా కనిపిస్తుంది? వివక్ష అనేది ఇప్పుడు సామాజికంగా ఎటువంటి వివక్ష ఉందో ఇందులో కూడా అట్లాంటి వివక్ష ఉంటుంది. వివక్ష అంటే ఏంటంటే ఒక సమర్థతని శంకిస్తారు ముందు. అంటే స్త్రీల సమర్థత పురుషుల సమర్థతతో పోలిస్తే తక్కువ అనేది ఒక అవగాహన. కనుక అది దాటుకొని రావాలి అంటే ఏంటంటే ఆ సమర్థత యొక్క లెవెల్స్ చాలా వీళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్త్రీలకి. కనుక చాలా కష్టపడాల్సి ఉంటుంది. తన యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలంటే తనకు సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉండాల్సి ఉంటుంది. కనుక అవన్నీ కనుక మనం సమకూర్చుకోగలిగితే ఒక స్టేజ్కి రాగలుగుతాం. అంటే ఇప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు చాలా వచ్చాయి. ప్రధానంగా ఒకప్పుడు మహిళ అంటే ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు ఎప్పుడో తయారైన ఆ చట్టాలు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. ఆ చట్టాల్లో కూడా ఇంకేమైనా కొత్త చట్టాలు తీసుకురావడం లేదా ఉన్న చట్టాలను సవరించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? చట్టాలని సవరించడం అంటే కొన్ని చోట్ల సవరణ అవసరం అవుతుంది. ఎక్కడైనా చట్టాల్లో ఒక లూప్ హోల్స్ ఉన్నప్పటికీ లేకపోతే ఇంకా పరిపూర్ణంగా లేని చట్టాలని డెఫినెట్గా కోర్ట్స్ తన యొక్క ఇంటర్ప్రిటేషన్ పవర్స్ తోటి వాటిని సమకూర్చడం జరుగుతుంది. అంటే ఆ ల్యాప్సెస్ని ఒక ఇంటర్ప్రిటేటివ్ ప్రాసెస్ తోటి కోర్ట్స్ ఫిలప్ చేయగలుగుతున్నాయి. కొత్త చట్టాలు రావటం, పాత చట్టాలు సవరించడం వీటికన్నా కూడా ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా సత్వరమైనటువంటి అవసరం. ఆ ఉన్న వాటిని మనం పటిష్టం చేసుకుంటే కనుక అప్పుడు మనం ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాం. ఇదిగో చట్టం ఇది ఉంది, నాకు ఈ చట్టం కింద ఈ హక్కు ఉంది, నేను ఆ చట్టం కింద కనుక వెళ్తే నాకు ఈ హక్కు తప్పనిసరిగా నాకు వస్తుంది అనే నమ్మకం కలిగించగలగాలి. అంతేగాని చట్టంలో ఊరికే హక్కులు కల్పించినంత మాత్రాన ఒక ధైర్యాన్ని మనం సమాజానికి ఇవ్వలేము. ఇప్పటికంటే మీరు అన్నట్టు చట్టాలు ఎన్ని ఉన్నా కూడా అసలు ఇప్పటికీ కూడా చాలామంది మహిళలు తమ జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. అంటే దానికి సమాజంలో ఉన్న కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు కావచ్చు, లేక చట్టాలపైన అవగాహన లేకపోవచ్చు. ప్రధానంగా ఏ అంశం ఎక్కువగా? రెండు అంశాలు కూడా పనిచేస్తాయి. మొదటిది ఇంకెక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అసలు స్త్రీకి ఇప్పుడు ఒక మరి అంటే ఇంట్లో డొమెస్టిక్ గొడవే తీసుకుందాం. ఆ డొమెస్టిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు తనకి అసలు ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టాలంటేనే ఒక పెద్ద సాహసం తనకి. ఎందుకంటే వెనక్కి లాగే శక్తులు ఇంటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో తన ధైర్యం కూడగట్టుకొని నేను నా యొక్క బాధని నేను ప్రపంచానికి చెప్దామని బయటకు వచ్చినప్పుడు రాగానే తనకేంటంటే సపోర్టింగ్ సిస్టమ్స్, సోకాల్డ్ సపోర్టింగ్ సిస్టమ్స్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనుకోండి, న్యాయ వ్యవస్థ అనుకోండి, ఇవన్నీ సపోర్టింగ్ సిస్టమ్స్, తనకి న్యాయం చేయడానికే ఉన్నాయి ఇవన్నీ. కానీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ పోలీస్ ఏం చెప్తాడు? నువ్వెందుకమ్మా అనవసరంగా సంసారాన్ని పాడు చేసుకుంటావు, రాజీ పడు అని చెప్పి పద్ధతిలో ఉంటుంది. ఒక న్యాయమూర్తి దగ్గరికి న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉంటుంది, అదే పద్ధతిలో ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా. కనుక తనకు ఆల్రెడీ ఉన్న డైలమాని పెంచే పద్ధతిలోనే ఉంటున్నాయి తనకు సపోర్ట్ చేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ. కనుక ఆ డైలమాని పెంచే పద్ధతిలో ఉన్నప్పుడు తనకి ముందుకు వెళ్ళాలంటే ధైర్యం చాలదు. అదొక ఆస్పెక్ట్. సో అసలు తన సమస్యని బయటికి తీసుకొచ్చేదానికే ఉన్నటువంటి అడ్డంకులు ఇవన్నీ. ఈ చట్టాలపై అవగాహన కూడా వాళ్ళకి ఉండాల్సినంత రీతిలో లేదు. మన దేశంలో చాలా కాలంగా ఈ మహిళా సాధికారత అనే అంశం తీవ్రమైన చర్చ జరుగుతుంది, కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మీ ఉద్దేశం ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం మన దేశంలో మహిళా సాధికారత ఎంతవరకు వచ్చిందంటారు? మహిళా సాధికారత అంటే థియరిటికల్గా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కిపోయి చూసినట్టయితే స్త్రీలు అసలు బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఇవాళ అట్లా కాకుండా ఒక మంచి పొజిషన్స్ని ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు. ఒక హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు స్త్రీలు. ఆ హైయెస్ట్ పొజిషన్లో స్త్రీలు ఉండటమే సాధికారత అనుకుంటే కనుక మనం ఒక తప్పుడు అవగాహనలో ఉన్నట్టే. సాధికారత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ పొజిషన్స్ ఆక్యుపై చేసినటువంటి స్త్రీల సమస్యల పట్ల ఒక మంచి అవగాహన,
వాటిని పరిష్కరించేటటువంటి ఒక ఆలోచన, అవి రెండు ఉంటేనే స్త్రీలను మొత్తంగా సాధికారత అనేది వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది స్త్రీలు కొన్ని మంచి పొజిషన్స్లో ఉండటమే మిగులుతుంది. అది ఎవరికి ఉపయోగపడిన ఆ స్త్రీలకు తప్పించి స్త్రీ లోకానికి పెద్ద ఉపయోగపడేటటువంటి విషయం కాదు. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి స్త్రీలు, ఆ డెసిషన్ మేకింగ్ ప్లేసెస్లో ఉన్న స్త్రీల యొక్క సమస్యల్ని చాలా క్షుణ్ణంగా స్టడీ చేయాలి. వాళ్ళకి అసలు కావాల్సిందేంటి, స్త్రీలకు కావాల్సిందేంటి, మనం ఏ రకంగా మనం ఉన్న పొజిషన్ ఉపయోగించుకొని వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అనే ఒక ఆలోచన ఉంటే తప్పించి ఊరికే విమెన్ కొన్ని అదృష్టం కొద్ది, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, నాకు చాలా అదృష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి జీవితంలో, అందువల్ల నేను సాఫీగా రాగలిగాను. వాటి వల్ల నేను పైకొచ్చి ఒక అవగాహన లేకుండా స్త్రీల పట్ల, స్త్రీల సమస్యల పట్ల ఉంటే పైకొచ్చింది నాకు ఒక్కదానికి ఉపయోగపడుతుంది, కానీ స్త్రీ లోకానికి ఏం ఉపయోగపడదు కదా. ఓకే, థ్యాంక్ యూ రజని గారు. నమస్తే అండి. అభిప్రాయాలు థ్యాంక్ యూ సో మచ్.